9వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ బిల్లు, ముగ్గురు సంతానం ఉన్న స్థానిక ఎన్నికల్లో పోటీకి ఛాన్స్. లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇది కీలకమైన బిల్లు. పంచాయతీరాజ్ చట్టాన్ని గతంలో కేసీఆర్ కొత్త చట్టాన్ని తీసుకొచ్చిండు. దానికి ఇప్పుడు మళ్ళీ సవరణ చేస్తున్నారు. 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు సర్పంచ్లుగా పోటీ చేయడానికి అనర్హులు. దాన్ని తీసేస్తూ 3 పిల్లలు ఉన్నా సరే పోటీ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తున్నది కొత్త బిల్లు తీసుకురాబోతున్నారు, సవరణ చేయబోతున్నారు. విఏఓ అండ్ విఆర్ఓ తరహాలో కొత్త పోస్టు నియామకాలు. గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉండాలన్నది గవర్నమెంట్ ఆలోచన. రెవెన్యూ చట్టంలో మార్పులు చేస్తూ మరో బిల్లు. ఇవి కాకుండా మరో 5 ఆర్డినెన్స్లు. రైతు భరోసా విధి విధానాల మీద కూడా చర్చ జరగబోతున్నదట. అంటే వీళ్ళు జిల్లాలకి తిరిగిన మంత్రులంతా రైతు భరోసా, రైతు బంధు ఎవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి అన్నది దాని మీద కూడా ఆ నివేదికని అసెంబ్లీలో పెట్టి చర్చించబోతున్నారు. ఇగో ఈ నెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. దాంతో శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీతో పాటే శాసన మండలి సమావేశాలు కూడా సోమవారం ప్రారంభం కాబోతున్నాయి. 9వ తేదీన ఉదయం 10:30కి ఉభయ సభలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో 2 కొత్త బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది. గతంలో 2 వరకు సంతానం ఉన్నవారికి మాత్రమే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండేది. అయితే ప్రభుత్వం దీన్ని సవరించి 3 సంతానం ఉన్న పోటీ చేసే అవకాశాన్ని కల్పించబోతున్నది. దీనికి సంబంధించిందే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు. అలాగే ప్రస్తుత రెవెన్యూ చట్టంలో మార్పులు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చేందుకు 6R బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోబోతున్నది. ఇది రెండోది. మూడోది, ఇదివరకే ఉన్న గ్రామ సహాయకులు ఎవరైతే విఏఓలు కానీ గ్రామ రెవెన్యూ అధికారులు విఆర్ఓల తరహాలో ప్రభుత్వం ఒక కొత్త పోస్టును సృష్టించి నియామకాలు చేయబోతున్నది. సర్వీసులో ఉన్న కొంతమందిని ప్రత్యక్ష ఎంపిక ద్వారా మరికొంతమందిని ఈ పోస్టులో నియమించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అంశాలన్నీ 6R బిల్లులో ఉన్నాయి. ఈ కొత్త బిల్లులు కాకుండా మరో 5 ఆర్డినెన్స్లను సభలో ప్రవేశపెట్టి ఆమోదించబోతున్నది. ఇప్పుడు హైడ్రా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, గవర్నర్ ఆమోదం తెలిపారు. 6 నెలల్లోపు దాన్ని చట్ట రూపంలోకి తీసుకురావాలి. ఆ హైడ్రాకు సంబంధించిన బిల్లు కూడా వచ్చే అవకాశం ఉంది, అది ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు అది హైడ్రా అనేది ఒక చట్టం యాక్ట్ అవుతుంది. రైతు భరోసా మీద కూడా చర్చ జరుగుతుందట. ఈ సమావేశాల్లో రైతు భరోసా పథకం పైన కీలక చర్చ జరగబోతున్నది. దీని విధి విధానాలపైన ఇప్పటికే ప్రభుత్వం ఒక ముసాయిదా తయారు చేసింది. రైతు భరోసా సహాయాన్ని ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలి, ఎలాంటి భూములకు ఇవ్వాలి, కౌలు రైతుల సంగతి ఏంటి, అలాంటి అంశాలపై కూడా చర్చిస్తారట. సో ఇప్పటికే సంక్రాంతి నుంచి రైతు బంధు వేస్తామని చెప్పారు కదా. సో ఆ లోపే దీని మీద చర్చ జరిగి ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇవ్వాలనేది ప్రభుత్వం ఒకటి తయారు చేసే అవకాశం కనబడతా ఉన్నది.